ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పడిలేచిన కెరటం పారా అథ్లెట్ వలసంగారి భవానీ గురించి తెలుసుకుందాం. మరణం అంచుల వరకు వెళ్ళి విధిని ఎదిరించి మరీ ధైర్యంగా ఎదురు నిలిచింది వలసంగారి భవానీ. తను ప్రమాదంలో కుడి చేయి కోల్పోయినా ఆత్మవిశ్వాసంతో అపురూప విజయాలను సొంతం చేసుకుంది. ప్రపంచ పారా గ్రాండ్ ప్రీలో 2 స్వర్ణాలు గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. మారుమూల పల్లె నుంచి వచ్చి పడిలేచిన కెరటంలా సంచలనాలు నమోదు చేస్తున్న ఈ పారా అథ్లెట్ తన క్రీడా ప్రయాణం ఎలా ప్రారంభమైందంటే అది 2009 సెప్టెంబర్. అప్పుడు ఆమెకు 9 ఏళ్ళు. ఇంటి బయట ఆగి ఉన్న లారీ పైకెక్కి ఆడుకుంటోంది. సరదాగా పైకి గెంతుతుండగా కుడి చేయి విద్యుత్ తీగలకు తాకింది. షాక్ కొట్టి లారీలో పడిపోయింది. గమనించిన వారి నాన్న చంద్రయ్య కాపాడే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆయన విద్యుదాఘాతానికి లోనై మరణించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చేతికి వెంటనే శస్త్రచికిత్స చేయాలన్నారు. 1.75 లక్షలు అవుతుందన్నారు. ఎలాగో కట్టింది తల్లి. కుడి చేతి నరాలకు సర్జరీ చేశారు. కానీ విజయవంతం కాలేదు. 6 రోజుల తర్వాత భుజం వరకు చేతిని తొలగించకపోతే గుండెకు ప్రమాదం అన్నారు. దీంతో చెయ్యి తీసేశారు. ఎడమ తొడ, కాళ్ళు, వేళ్ళు, అరికాళ్లకు కూడా చాలా గాయాలయ్యాయి. 25 రోజులు ఆసుపత్రిలోనే ఉండిపోయాం. 5 లక్షల వరకు ఖర్చయింది. అన్నయ్య, అమ్మ కలిసి ఆ అప్పు తీర్చడానికి చాలా కష్టపడ్డారు. ఆసుపత్రిలోనూ ఇంటికి వచ్చాక మా పెద్దమ్మ లింగమ్మ నన్ను కంటికి రెప్పలా చూసుకొని కాపాడి ధైర్యం చెప్పిందని ఆమె ఆ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. కోలుకున్నాక నాన్న ఎక్కడని అడిగితే చేపల వేటకు చెన్నై వెళ్ళారని, త్వరలోనే వచ్చేస్తారని ఇంట్లో వాళ్ళు చెబుతూ వచ్చారు. దాదాపు ఏడాది తర్వాత కానీ నాకు తెలియలేదు నాన్న ఇక లేరని. నాన్నే లోకంగా బతికిన నేను ఆ విషాదాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఇప్పటికీ ఆయన నా వెంటే ఉంటారని నమ్ముతాను. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలోని ముత్తుకూరులో ఓ మత్స్యకార కుటుంబం నుంచి ఒక అథ్లెట్గా నేను ఎదగడానికి ఎన్నో ఒడిదుడుకులు చూశాను. నాన్న చంద్రయ్య, అమ్మ బుజ్జమ్మ వ్యవసాయ కూలీలు. వ్యవసాయ పనులు లేనప్పుడు నాన్న చేపల వేటకు వెళ్ళేవారు. అన్నయ్య వెంకటేశ్వర్లు డ్రైవర్. చిన్నప్పటి నుండి క్రీడల్లో పాల్గొనేదాన్ని. ఖోఖో, కబడ్డీ, పరుగు పోటీల్లో ముందుండేదాన్ని. ప్రమాదానికి ముందు 4x100 రిలేలో పాల్గొని రజత పథకం సాధించా. నాన్నకు ఆ మెడల్ చూపిస్తే భుజంపై ఎక్కించుకొని ఊరంతా తిప్పి అందరికీ చెప్పి సంబరపడ్డారు. ఆయన ఆనందం చూసి ఎప్పటికైనా మంచి క్రీడాకారిణి కావాలనుకున్నా. కానీ విద్యుదాఘాతంతో ఆటలకు దూరమవ్వాల్సి వచ్చింది. 10వ తరగతి వరకు పోయిన చెయ్యి తిరిగి వస్తుందని అనుకునేదాన్ని. ఆ తర్వాత కానీ తెలియలేదు బతికినంతకాలం ఒంటి చేత్తోనే నెట్టుకు రావాల్సి వస్తుందని. పోలీసు అవ్వాలనేది నా చిన్ననాటి కోరిక. ఇక అది సాధ్యం కాని పనిని తేలిపోయింది. అలాగని కుంగిపోలేదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా నెల్లూరు స్టేడియంలో జిల్లా స్థాయి పారా అథ్లెటిక్స్ నిర్వహిస్తున్నారని తెలిసింది. 2019లో జరిగిన ఆ పోటీల్లో 100, 200 మీటర్ల పరుగు, లాంగ్ జంప్లలో పాల్గొని 3 పసిడి పతకాలు గెలిచాను. రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాను. జిల్లా స్థాయి పోటీలంటే ఏదో నాకున్న ఆసక్తితో బరిలోకి దిగి పతకాలు నెగ్గా. కానీ రాష్ట్ర స్థాయి క్రీడలకు అర్హత సాధించడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. క్రీడలనే కెరీర్గా మలుచుకోవాలని ఆ క్షణమే బలంగా నిర్ణయించుకున్నా. రాష్ట్ర స్థాయిలో రాణించాలంటే కోచింగ్ అవసరం. దాంతో నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలోని శాప్ కోచ్ షేక్ జాసిమ్ను కలిశాను. నా పట్టుదల, సామర్థ్యం చూసి సాధారణ అథ్లెట్లతో కలిపి సార్ నాకు శిక్షణ ఇచ్చారు. ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి 100, 200 మీటర్ల స్ప్రింట్, లాంగ్ జంప్ ఈవెంట్లలో స్వర్ణ పతకాలు సాధించాను. ఈ విజయం
జాతీయ స్థాయి పోటీలకు కావలసినంత స్ఫూర్తినిచ్చింది. 2021లో బెంగళూరులో జరిగిన జాతీయ పారా అథ్లెటిక్స్లో 100 మీటర్ల స్ప్రింట్, లాంగ్ జంప్ల రజతాలు, 200 మీటర్ల పరుగులో కాంస్యం గెలిచాను. జాతీయ స్థాయిలో నేను సాధించిన తొలి పతకాలు ఇవే కావడంతో వాటిని చూసి అమ్మ ఎంతో సంబరపడింది. అప్పటి నుంచి ఈ ఏడాది వరకు జరిగిన ఖేలో ఇండియా పారా అథ్లెటిక్స్, జాతీయ పారా అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధిస్తూనే ఉన్నా. అయితే నా కెరీర్ని మలుపు తిప్పింది మాత్రం 2 ఏళ్ల కిందట థాయిలాండ్లో జరిగిన వరల్డ్ ఎబిలిటీ పారా గేమ్స్ T40 కేటగిరీలో 100-200 మీటర్ల పరుగులో కాంస్య పతకాలు గెలిచాను. నా కెరీర్లో ఇవే తొలి అంతర్జాతీయ మెడల్స్. తాజాగా ఈ నెలలో చెక్ రిపబ్లిక్లో నిర్వహించిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ 100 మీటర్ల రేసును 13.70 సెకండ్లలో, 200 మీటర్ల రేసును 29.07 సెకండ్లలో పూర్తి చేసి 2 స్వర్ణ పతకాలు సాధించాను. 34 దేశాలకు పైగా అథ్లెట్లు తలపడిన ఈ మెగా ఈవెంట్లో గట్టి పోటీ ఎదురైంది. అన్నిటినీ దాటి 2 స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారతీయురాల్ని నేనే. అంటే గర్వంగా ఉంది. ఇప్పుడు కెరీర్లో ఇప్పటి వరకు 20కి పైగా పతకాలు గెలిచాను. గత వారం బెంగళూరు వేదికగా ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ పోటీల్లో 100-200 మీటర్ల స్ప్రింట్లో 2 రజత పతకాలు సాధించా. ప్రస్తుతం నేను పోటీ పడే 2 విభాగాలలో 100 మీటర్లలో 11.97 సెకండ్లు, 200 మీటర్లలో 27.92 సెకండ్లు ప్రపంచ అత్యుత్తమ టైమింగ్గా నమోదైంది. నా వ్యక్తిగత టైమింగ్ 13.56 సెకండ్లు, 29.05 సెకండ్లు. మరింత అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకుని దీన్ని మెరుగుపరుచుకోవాల్సి ఉంది. వచ్చే ఏడాది జపాన్లో జరిగే ఆసియా పారా క్రీడల్లో దేశానికి స్వర్ణ పతకం అందించాలనే పట్టుదలతో నేను సాధన చేస్తున్నాను. అమ్మ కిడ్నీల వ్యాధితో బాధపడుతోంది. కూలి పనులకు వెళ్ళలేకపోతోంది. అన్నయ్య సంపాదించేది తక్కువే. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలంటే ఈవెంట్కు 2 లక్షల వరకు ఖర్చవుతుంది. డైట్కు కూడా చాలా కష్టంగా ఉంది. ఇంకా నాకు నా చదువుని కూడా కొనసాగించాలని ఉంది. ఇప్పుడు నేను చేయూత కోసం ఎదురు చూస్తున్నానంటూ తన స్వాగతం గురించి, తను భవిష్యత్తులో సాధించాలనుకుంటున్న లక్ష్యాల గురించి ఆమె వివరించింది. ఈరోజు మనం విధిని ఎదిరించి నిలిచి పోటీల్లో పతకాలు గెలుచుకుంటున్న వీరవనిత పారా అథ్లెట్ వలసంగారి భవానీ గురించి తెలుసుకున్నాం కదండి. మరో స్ఫూర్తిదాయకమైన గాథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.